దేవుడికి జరిగిన అన్యాయానికి స్పందించి రామచంద్ర యాదవ్ గారు 1,00,000 గోవులు, 22 ఎకరాల భూమి, 20 డైరీలు ఏర్పాటు చేస్తానన్నారు. ఒక సామాన్యమైన మనిషి కష్టపడి ఈరోజు నీ స్థాయికి వచ్చి ఇంత దేవుడికి జరిగిన అన్యాయానికి స్పందించి తన కష్టార్జితాన్ని ఇస్తాను, కొన్ని సమకూరుస్తాను ఆయన చెప్తుంటే రాజకీయ నాయకులు ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలు భయభాంతులు చేసి ప్రజల సొమ్ము తిని వెనకేసుకుని రూపాయి కూడా తీకపోగా ఈ రోజున ఈయన కష్టార్జితాన్ని ఈయన ఇస్తానంటే మీకేంటి బాధ? ఒప్పుకోవచ్చు కదా. ఒప్పుకుని ఓకే అంటే ఆయన ఏర్పాట్లు ఆయన చేసుకుంటారు కదా. ఇప్పుడు మేము ధర్నాలు అవన్నీ చేసుకోవాలంటే కానీ మీరు దీన్ని ఓకే చేయరా? చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోండి. మీకు ఒక మంచి పేరు గుర్తింపు ఉంది, దాన్ని మీరు పాడు చేసుకోకండి. బీసీల దృష్టిలో